రాయి పండులాంటి బొక్కలున్నాయో లమ్మ బొక్కలున్నాయో. వానర్లంతా సేతుని ఎలా కట్టాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. అంతలో రాముడు దూరం నుంచి లంకను చూస్తాడు. సీత గుర్తుకు వచ్చింది. రాముడికి కామం పెరిగిపోయింది. అప్పుడు లక్ష్మణుణ్ణి పక్కకు తీసుకెళ్లి, నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనం, ఆమెను స్మరించుటయే అగ్నిజ్వాల. అట్టి ఆ కామాగ్ని నన్ను అహర్నిశలు కాల్చివేస్తుంది. ఓ లక్ష్మణా, నువ్వు ఇక్కడే ఉండు, నేను సముద్రంలోనికి దిగి నా కామవేడి చల్లార్చుకుంటాను అంటాడు. కామాగ్ని తగ్గించుకోవడానికి నీటిలోనికి దిగడమెందుకు రామా? కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా, బాడీ బ్లోట్లో రగిలిపోతుంది. తమ్ముడితో రాముడు యుద్ధం గెలిచేశాక సర్వాంగ సుందరి అయిన సీత యొక్క దొండపండు వంటి పెదవులు గల ఆమె ముఖాన్ని కొంచెం పైకెత్తి ఆ పెదవుల అమృతాన్ని జుర్రి దివ్య ఔషధంలా ఎప్పుడు తాగేస్తానో, చక్కని స్తన సౌభాగ్యం గల ఆమెని కౌగిలించుకొని ఆ స్పర్శని ఎప్పుడు పొందుతానో అంటాడు. వానర్లంతా రావణుడితో చేయాల్సిన యుద్ధం కోసం ఆలోచిస్తుంటే రాముడు మాత్రం సీతతో చేసే సమరం కోసం ఆరాటపడుతున్నాడు. ఒరే కర్రీ, నిగ్రహం లేని మీ రాముడికి అంత పెద్ద విగ్రహం ఎందుకురా? ఒరే ఎర్రిబరెల్లారా, ఏ అన్నైనా తమ్ముడితో తల్లిలాంటి వదిను కోసం పెదాల రసం తాగాలి, ఆమెకు పెద్ద పెద్ద స్థానాలు ఉంటాయి అంటాడా? సంవత్సరాల తరబడి భార్యకు దూరమైన లక్ష్మణుడు బానే ఉన్నాడు, రాముడికి మాత్రం ఆగట్లేదు. మీ రాముడు ధర్మరాముడు కాదు, రాముడు. నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే. జై శ్రీరామ్.